జై శ్రీరామ్. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను గౌరవించేటువంటి అందరికీ నమస్కారం. అలాగే మన హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి ఎన్నో శాస్త్రాలు, విజ్ఞానాన్ని అందించినటువంటి మన ఋషి సాంప్రదాయాలకు, అలాగే మునీశ్వరులందరికీ కూడా అనేక వందనాలు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అంటారు. ఆపదలన్నీ తొలగించి సర్వ సంపదలను ఇచ్చేటువంటి ఆ శ్రీరాములు వారికి నమస్కారం అని దీని అర్థం. విష్ణు సహస్రనామంలో సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా అంటాడు: శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని. ఒక్కసారి శ్రీరామ రామ రామ అని అన్నట్లయితే, విష్ణు సహస్రనామాలంటే 1000 నామాలు ఉంటాయి. ఆ 1000 నామాలు చదవలేని వారు ఒక్కసారి శ్రీరామ రామ రామ అంటే అంత ఫలితం వస్తుంది అని. అంత అత్యద్భుతమైనటువంటి నామం రామనామం. ఆంజనేయ స్వామి వారు కూడా రాములు వారు అవతారం చాలించి వైకుంఠానికి వెళ్ళేటప్పుడు రమ్మనమంటే రాకుండా రామనామం చేసుకుంటూనే ఉంటాను, ఆ రాములు వారి రూపాన్నే నాలో ధ్యానం చేసుకుంటూ ఉంటాను అని చెప్పి ఆయన ఉండిపోతాడు. వారధి నిర్మించేటప్పుడు కూడా లంకానగరానికి వెళ్ళేటప్పుడు రామనామం రాసినటువంటి రాళ్ళు నీటి మీద తేలుతున్నాయి అని చెప్పడం కూడా జరిగింది. ఇటువంటి అత్యద్భుతమైనటువంటిది రామనామం. పూర్వకాలంలో రామనామాన్ని రామకోటి అని వ్రాసిన తరువాత ఆ రామకోటి పుస్తకాలను ఎంతో భక్తి శ్రద్ధలతోటి తీసుకొని వెళ్ళి భద్రాచలం మొదలైనటువంటి పుణ్యక్షేత్రాల్లో ఇవ్వడం జరిగేది. లేదా ఆ రామకోటి రాసినటువంటి పుస్తకాలను స్తూపంలో పెట్టడం జరిగేది. ఎందుకంటే 1,000 సార్లు శ్రీరామ 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 అని మంత్రం లోపల అనుకుంటూ వ్రాయాలి. అలాంటి వాటి పుస్తకాలు 1,000 నామాలు కావాలి అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది. ఎవరో అతి కొద్ది మంది మాత్రమే ఈ రామకోటి కార్యాన్ని కంప్లీట్ చేసేవాళ్ళు. అయితే ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా అద్దంకి గ్రామంలో ఉన్నటువంటి హనుమద్దాసు గారి యొక్క సంకల్పంతో 108 కోట్లు రామనామాలు వ్రాయడం, అలాగే ఊరూరా తిరిగి అందరి చేత కూడా వ్రాయించడం. గురుదేవా, ఏ మంత్రం దివ్యమైనదో, దేదీప్యమైనదో, పావనమైనదో ఆ తారక మంత్రోపదేశంతో నన్ను ధన్యుని చేశారు. ఈ మంత్రాన్ని ప్రజలందరితో పలికిస్తాను. శ్రీరామకోటి రచనకు శ్రీకారం చుట్టిస్తాను. తారక మంత్రము కోరిన దొరకెను ధన్యుడనైతిని ఓరన్నా. ధన్యుడనైతిని ఓరన్నా. శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామే. వ్రాసినటువంటి రామకోటి పుస్తకాలను భక్తి శ్రద్ధలతోటి సేకరించి వాటన్నిటినీ కూడా ఒకచోట నిల్వ చేసి ఆ పుస్తకాలని ఒక ప్రదేశంలో, ఒక అత్యంత అత్యద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి ప్రదేశంలో వాటిని స్తూపంలాగా పెట్టాలని అని చెప్పి సుమారుగా 8 సంవత్సరాల క్రితం సంకల్పం చేయడం జరిగింది. అయితే ఆ పుస్తకాలన్నీ ఇప్పుడు దగ్గర 200 కోట్ల రామనామాలు పైనే పుస్తకాలన్నీ కూడా జమ అయినాయి. ఆ పుస్తకాలన్నీ కూడా ఒక చోట పెట్టాలన్న ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా ఇదే అద్దంకి మండలానికి దగ్గరలో, అద్దంకి నగరానికి దగ్గరలో ఉన్నటువంటి సింగరకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు, అలాగే ప్రసన్నాంజనేయ స్వామి వారు కొలువైనటువంటి ఈ ప్రదేశంలో నిర్మాణం చేయడానికి భగవత్ సంకల్పం అయింది. ఈ సింగరకొండలో కొండపైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు ఎంతో మహిమలతో ఉన్నారు. అలాగే కొండ కింద ఉన్నటువంటి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారు సాక్షాత్తు స్వయంభువు అని చెప్పడం జరుగుతుంది. ఇటువంటి అత్యద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక క్షేత్రం ప్రదేశం సమీపంలో
ఈ యొక్క శ్రీరామనామ స్తూపాన్ని శ్రీ హనుమద్దాసు గారు అన్నపూర్ణ గారి దంపతులు శ్రీరమ్యం ఫౌండేషన్ అను ఒక ట్రస్ట్ నిర్మాణం చేసి ఆ ట్రస్ట్ ద్వారా ఇక్కడ ఈ ప్రదేశంలో నిర్మాణం చేయడం 2021 సంవత్సరం జనవరి 1వ తారీఖున శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే హనుమద్దాసు గారికి ఈ సంకల్పం ఎందుకు వచ్చిందంటే, హనుమద్దాసు గారు ఒకానొక రోజున వారి స్వగ్రామమైనటువంటి ముండ్లమూరు దగ్గర ఉమామహేశ్వరపుర అగ్రహారం నుండి 2 వీలర్ ఒక బైక్ మీద వస్తూ ఉండగా మార్గమధ్యంలో ఒక చోట ఆ హనుమద్దాసు గారి యొక్క బండి ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు ఆయనకి అర్థం కాలేదు ఎందుకు ఆగిపోయింది అని. చాలాసార్లు ప్రయత్నం చేసినా బండి ముందు కదలలేదుట. ఆయన ఎందుకు అని అటు ఇటు చూడగా దూరంగా ఏదో ఒక వెలుతురు కనిపించింది. ఆ యొక్క వెలుగు దగ్గరికి వెళ్ళి ఆయన చూడగా అక్కడ సుమారుగా 1.5 అడుగుల నుండి 2 అడుగుల ఉన్నటువంటి ఒక రాతి విగ్రహం కనిపించింది మట్టిలో ఉండి. దాన్ని బయటకు తీసి శుభ్రం చేసి చూడగా అది సాక్షాత్తు శ్రీ సీతారాములు వారి విగ్రహం. హనుమత్ లక్ష్మణ సమేత సీతారాములు వారి విగ్రహం. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఆ విగ్రహం హనుమద్దాసు గారికి లభించిన విగ్రహం. ఎప్పుడైతే ఈ విగ్రహం లభించిందో అప్పుడే ఈ హనుమద్దాసు గారు రాములు వారి యొక్క మహిమను తెలుసుకొని వారి ద్వారా ఈ కార్యాన్ని సంకల్పం చేయాలి అని అనుకొని అప్పుడు ఈ యొక్క నిర్మాణాన్ని ఆయన ప్రారంభం చేయడం జరిగింది. ఈ రామకోటి పుస్తకాలన్నీ కూడా ముందుగా భద్రాచలం తీసుకొని వెళ్ళి అక్కడ ఇవ్వాలని అనుకున్నారు. కానీ తర్వాత తెలిసినది ఏంటంటే భద్రాచలంలో దేవస్థానం వారు ఈ రామకోటి పుస్తకాలు ఉంచడానికి ప్రదేశం లేక ప్రతి సంవత్సరం కూడా ఆ పుస్తకాలన్నీ తీసుకువెళ్ళి గోదావరి నదిలో కలుపుతున్నారట. అది తెలుసుకున్నటువంటి హనుమద్దాసు గారు సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానం ఉండటం మూలాన స్వామివారి దేవస్థానానికి దగ్గరలో యొక్క స్వామివారి ప్రభువైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువు యొక్క స్తూపము ఉంటే బాగుంటుందని, అలాగే హనుమద్దాసు గారికి లభించినటువంటి ఆ హనుమద్ లక్ష్మణ సమేత సీతారామచంద్ర స్వామి వారి విగ్రహం ఎలా అయితే ఉందో అదే విధంగా స్వామివారి యొక్క విగ్రహాన్ని కూడా దేవస్థానంలో ప్రతిష్ఠ చేయాలని సంకల్పం చేసి 2021లో నిర్మాణం చేసినటువంటి ఈ శ్రీరాములు వారి యొక్క దేవస్థానం రామస్తూపం ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిగా ఇంతవరకు కూడా నిర్మాణం పూర్తయింది. అతి త్వరలో వచ్చే మాఘమాసంలో అంటే సుమారుగా 2027 మార్చి నెలలో దీన్ని ప్రతిష్ఠ చేయాలని సంకల్పం చేయడం జరిగింది. ఇప్పుడు మనకి ఆ నిర్మాణం ఎక్కడుందో చూద్దాం రండి. నార్కెట్పల్లి మేదరమెట్ల ఎక్స్ప్రెస్ హైవేని ఆనుకొని సుమారుగా 2000 గజములలో ఈ యొక్క అద్భుతమైనటువంటి నిర్మాణం జరుగుతుంది. ఈ జగమంతా రామమయం నిర్మాణం జరుగుతుంది. గ్రౌండ్ ఫ్లోర్లో కింద అంతస్తులో అష్టలక్ష్మి సమేత ఆదినారాయణ స్వామి, అలాగే మొదటి అంతస్తులో భద్రాచలంలో ఉన్నట్లుగానే సీతారామస్వామి వారి దేవస్థానం 2 నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. ముందు మనం కింద భాగంలో ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్ళినట్లయితే గ్రౌండ్ ఫ్లోర్లో మీరు అష్టభుజాలతో ఉన్నటువంటి స్తూపాన్ని మనం చూడడం జరుగుతుంది. ఈ అష్టభుజాలలో ఉన్నటువంటి ఈ స్తూపం చుట్టూరు అష్టలక్ష్మి సమేత ఆదినారాయణ స్వామి వస్తారు. అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా. అలాగే మొదటి అంతస్తుకు వెళ్ళినట్లయితే మనము గర్భగుడిలో ఈ యొక్క సీతారాములు వారి విగ్రహాలను మనం ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తుంది సీతారాములు వారి విగ్రహాలకి వెనక వైపున ఉన్నటువంటి రామకోటి రాసినటువంటి పుస్తకాలు వేసేటువంటి మార్గం. ఈ మార్గంలో గుండా మనం రామకోటి పుస్తకాలు వేయటము, అవి సీతారాములు వారి విగ్రహాలు వెనక ఉన్నటువంటి కంత రంధ్రంలో గుండా గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళి అక్కడ నుండి సుమారుగా 30 అడుగుల కింద మనకి ఈ సుమారుగా భూమి నుండి 30 అడుగుల లోపల ఉన్నటువంటి ఈ ప్రదేశంలో ఈ పుస్తకాలన్నీ కూడా పడడం జరుగుతుంది.
అలా నిక్షిప్తం చేసినటువంటి ఆ రామకోటి పుస్తకాలు అలాగే అక్కడ అలా ఉండిపోతాయి. ఇది గర్భగుడి. ఈ గర్భగుడి లోపల రాముల వారి విగ్రహాల ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. ఇక మనం గర్భగుడి బయటికి వచ్చినట్లయితే స్వామివారి చుట్టూరు కూడా ప్రదక్షిణ మండపం. ఇది 4 వైపులా కూడా ప్రదక్షిణం చేసి రావచ్చు. ఇది దక్షిణం వైపు ఉన్నటువంటి హైవే ఫేసింగ్లో ఉన్నటువంటి ప్రదక్షిణ మార్గం. ఇది వెనక వైపున అంటే పడమర వైపు ఉన్నటువంటి మార్గం. ఈ పడమర వైపు ఉన్నటువంటి ప్రదక్షిణ మార్గంలో గుండా మనము 2వ అంతస్తుకు వెళ్ళొచ్చు. అక్కడ విమాన గోపురం ఉంటుంది. విమాన గోపురం చుట్టూ కూడా ప్రదక్షిణం చేసి రావడానికి వీలుగా నిర్మాణం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ 2వ అంతస్తుపై నుండి 30 అడుగులుగా ఈ యొక్క విమాన గోపురం ఉంటుంది. ఈ విమాన గోపురం చుట్టూ కూడా భక్తులు ప్రదక్షిణం చేసి రావచ్చు. ఈ విమాన గోపురం నుండి చూస్తే మనకి సింగరకొండ, ఆ కనిపించేది సింగరకొండ, అక్కడే లక్ష్మీ నరసింహస్వామి వారు ఉంటారు. ఇది సింగరకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానానికి, ప్రసన్నాంజనేయ స్వామి వారికి దేవస్థానానికి వెళ్ళే మార్గం. మన రామస్తూపానికి తూర్పు ముఖంగా 99 అడుగుల ఉంది అభయాంజనేయ స్వామి వారి విగ్రహం. ఆ 99 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహానికి వెనక వైపున మన రామస్తూపం ఉంటుంది. ఇది విమాన గోపురం. రెండవ అంతస్తులో నుండి ఎంతో అత్యద్భుతమైనటువంటి ఈ యొక్క ప్రకృతి అందాలు మనం చూడవచ్చు. ఇప్పుడు మనం చూస్తుంది నామ్ ఎక్స్ప్రెస్ హైవే. ఇప్పుడు మనకి తూర్పు వైపున ఉన్నటువంటి తూర్పు మాడా వీధిని మనం చూస్తూ ఉంటాం. అది తూర్పు మాడా వీధి. ఆ తూర్పు మాడా వీధి ముందుగా అక్కడ నిర్మాణం జరుగుతున్నవి వాష్రూమ్స్, ఒక వాచ్మెన్ రూమ్లు, అలాగే వంటగది, అవన్నీ కూడా అక్కడ నిర్మాణం జరుగుతూ ఉన్నాయి అక్కడ కనిపించేటువంటి స్థలంలో. అక్కడే తూర్పు మాడా వీధి. ఇటువైపు ఉత్తర మాడా వీధి. ఈ ఉత్తర మాడా వీధిలోనే అక్కడ వాయువ్య భాగంలో గోశాల నిర్మాణం జరుగుతుంది. ఆ కొబ్బరి చెట్లకి ఎడమ వైపుగా ఆ మూల మీద గోశాల నిర్మాణం జరుగుతుంది. श्रीराम राम रामेति श्रीराम राम रामेति रमे रामे मनोरमे रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने रामनाम वरानने. నామ్ ఎక్స్ప్రెస్ హైవే నుండి లోపలికి వచ్చిన తరువాత ఇప్పుడు మనం చూస్తుంది దక్షిణ మాడా వీధి. ఇప్పుడు మనం చూస్తుంది దక్షిణ మాడా వీధి. నామ్ ఎక్స్ప్రెస్ హైవే నుండి లోపలికి వచ్చిన తర్వాత ఎడం వైపున దక్షిణ మాడా వీధి ఉంటుంది. దేవస్థానం తూర్పు అభిముఖంగా ఉంటుంది. ఇటువైపున ఉత్తర మాడా వీధి. ఆ ఉత్తర మాడా వీధిలోనే వాయువ్య మూలలో మనకి గోశాల రావడం జరుగుతుంది. మన భద్రాచల దేవస్థానం, అష్టలక్ష్మి సమేత ఆదినారాయణ స్వామి దేవస్థానం మరియు 72 అడుగుల శ్రీరామనామ స్తూపానికి వెనక వైపున అంటే పడమర వైపున అది పడమర మాడా వీధి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క 2000 గజాల సువిశాల ప్రాంగణం మొత్తానికి కూడా మనకి ప్రహరీ కూడా నిర్మాణం చేయవలసి ఉన్నది. అలాగే ఇప్పుడు మనం 2వ అంతస్తులో నుంచి మొదటి అంతస్తుకి, అలాగే మొదటి అంతస్తు నుండి గ్రౌండ్ ఫ్లోర్లోకి మనం దిగుతున్నాం. అక్కడ విగ్రహాలన్నీ కూడా ధాన్యాదివాసం చేయడం జరిగింది. ఆ నల్లగా పట్ట కనిపిస్తుంది కదా, పట్ట కింద. ఇప్పుడు మనం దిగి గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్తున్నాం.
జై శ్రీరామ్. జై వాసవి. నా పేరు నాగలక్ష్మి. నేను ఈ సంవత్సరం వాసవి వంట క్లబ్ ప్రెసిడెంట్ గారిని. ఈ సంవత్సరం రామస్తూపం దగ్గర గోశాల ఉంది. గోశాలలో గోమాత ఉంది. ఆ గోమాతకి ఈరోజు మా వాసవి వంట క్లబ్ తరఫున శ్రీమంతం చేయడానికి వచ్చాము. ఈ అవకాశాన్ని ఇచ్చిన సన్న సుబ్బారావు మాస్టర్ గారికి నా ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై హనుమాన్. జై హనుమాన్. జై హనుమాన్. జై హనుమాన్.